ప్రతి మీటింగ్లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము, లేదా 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్. మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు? సిగ్గు లేకుండా నాకు చెప్పాలి. ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి వందనం 17,000 యగనామం పెట్టారు. నేను 17,000 అని ఇంకా ఎక్కువే చెప్తాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తాము, 2 ఉంటే 30,000 ఇస్తాము, 3 ఉంటే 40,000 ఇస్తాము, 4 ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా 30 లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా. ఇచ్చిన 50 లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 10,000 అందరికీ యగనామాలు కోతలే పెట్టారు. మరి ఎలా సూపర్ 6లో సూపర్ హిట్ అని చెప్తారు? 3 సూపర్ ఫ్లాప్. ఇక నాలుగోది రైతుకి ఏడాదికి 20,000 రైతు భరోసా ఇస్తాను. మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 20,000. నువ్వు ఇచ్చిందంత 10,000 ఇచ్చి 30,000 పంగనామం పెట్టావు. అవునా కాదా? అలాగే మీరు ఇంతకుముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి 80 లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు. 3-4 బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు. మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 51 లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు. మనకి 16 రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఉంటే 11 రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం. అంటే ఆడవాళ్ళు లేదు, నిరుద్యోగులు లేదు, రైతులు లేదు, చిన్న బిడ్డలు లేదు. చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని. మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటావు. అన్ని సూపర్ ఫ్లాప్. ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావో ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? ఓ పెట్టండి టికెట్లు. ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం, మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం, సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ, ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ, మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు, రోడ్లన్నీ గుంతలే.
అన్ని రోడ్లు గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బార్డర్ ఉంది, తమిళనాడు బార్డరు, పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం. ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్ని డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండేటివి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు. త్రాగునీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు. కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అవన్నీ కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులో నింపేశారు. పిల్లలందరూ చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను, గంజాయి సేవించిన వాడికి తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. గంజాయి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు వదులుకోలేరు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈరోజు హామీ ఇస్తున్నా, గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం. వేరేది ఇక్కడి నుంచి కొంతమంది తెస్తున్నారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు. నేను మీకు ఇచ్చే మాట, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేసేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు. కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తానని ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చా. అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్ని కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు.